హరిహర సునలానంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప 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 స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప 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 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క దేవాలయం ఒక చిన్న మరుమూల బంగారంతో స్వామివారి ఆభరణం చూసారు అందరూ. ఒకసారి వాళ్ళు చూపి అక్కడ చూపి స్క్రీన్ లో అమ్మ స్వామిని చూపి ఒకసారి వాళ్ళ రెస్పాండ్ అవుతున్నారు. రెసిప్రొకేషన్ అయింది. అమ్మ స్వామి గారు మీరందరూ కూడా తలా 1 గ్రాము 2 గ్రాములు 3 గ్రాములు అన్ని ఇచ్చారు కదా. ఇక్కడ కలశాభిషేకం చేస్తుండగా మేమి పులకించుకుంటున్నట. ఆహా, ఈ సహస్ర కలశాభిషేకంలో నా వంతు చేస్తున్నటువంటి సేవలో స్వామివారు అలా జాలమారుతుండగా అయ్యపడుతున్నట. ఈ భక్తులకి నేను ఏం ఇవ్వగలను, వారికి కావలసిన కోరికలన్నింటినీ వారికి పంపించేస్తానని చెప్పి ఈ హుస్నాబాద్ అయ్యప్ప ఎలాంటి వాడంటే పవిత్రమైన క్షేత్రము ఒకసారి 2 చేతులు ఈ హుస్నాబాద్ భక్తులందరూ కూడా మీ యొక్క వ్యాపారంలో మీ వృత్తిలోనూ మీరు కూడా ఎదుగుతూ ఉన్నారు. అయ్యప్ప స్వామి కూడా అలాగే ఆ దేవాలయాన్ని పోషిస్తున్నారు. మీ అందరినీ చూసి స్వామి వారు ప్రసన్న అయ్యా బయలునాడు అయ్యప్ప బయలునాడు
స్వామియే శరణమయ్యప్ప. అక్కడ పెట్టేసి కూర్చోమని. స్వాములు కూర్చోండి. అదే దయచేసి అందరు కూర్చొని సహకరించగలరు. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప దయ ఉంటే భయం ఇంక ఏమి, లేవయ్య లేవయ్య లేచిరావయ్యా, తండ్రులను దీవించు స్వామి, మా అన్నదమ్ములను ఆదరించై, మా ఆడపడుచులను కాపాడు తండ్రి, నీ నామమంటేనే మాకెంతో గొప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప. స్వామియే అయ్యప్పో అయ్యప్పో తోడున్నప్ప, నీవే దిక్కు పిల్లలవప్ప, కాపాడప్ప. స్వామియే స్వామియే స్వామి తిందకతో స్వామి తిందకతో అయ్యప్ప తిందకతో. ఒకసారి స్వాములందరూ కూడా లేచి నిలబడి ఎక్కడ తీసుకోవాలి. రెండు చేతులతో మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు తప్ప నమస్కారం తెలియదు. విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణు సంభూతం క్షిప్ర ప్రసాద నిరతం శాస్త్రం నియోజకవర్గ ప్రజల సమస్యలకు సంబంధించినట్లు ఉంటాననే మాటని సందర్భంగా మనవి చేస్తూ, తప్పకుండా మీ అందరూ ఆశీర్వచనం ఇవ్వండి. ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలను తీసుకునేది ఉన్నది. పాలిటిక్స్ వేరు, భక్తి వేరు, అభివృద్ధి వేరు, దినచర్య. కాబట్టి చాలా గట్టిగా శ్రమపడే విధంగా శక్తి భగవంతుడు ఆశీర్వచనము ఆరోగ్యాన్ని ఇవ్వాలని మీ ద్వారా మీ అందరిది కూడా ముఖ్యంగా తల్లులందరి ఆశీర్వచనం చాలా పెద్దగా ఉండేది. భవిష్యత్తులో కూడా ఎక్కడికి వెళ్ళినా మాతృశ్రీలు అందరూ ఆశీర్వచనం ఇచ్చారు. ఆశీర్వచనం చేయగానే మీ ఆశీర్వచనంతో నాకు ఆర్టీసీ రవాణా శాఖ వచ్చింది. వచ్చినాక 2 రోజులలోనే మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. కోపానికి రావద్దు, మీకేం కానీ వాళ్ళకి సంబంధించిన కార్యక్రమం జరిగింది స్వామివారి ఆశీర్వచనంతో. నిజంగా ఎక్కడికి వెళ్ళినా నాకు ఇచ్చినటువంటి మహిళల ఆశీర్వచనం చాలా గొప్పది. తప్పకుండా మీ ఆశీర్వచనంతో మీ బిడ్డగా ఏ తల్లి అయినా ఏం కోరుకుంటే మా బిడ్డ మంచి పేరు తెచ్చుకోవాలని, తద్వారా తల్లికి మంచి పేరు వస్తుంది. అట్లనే మీ బిడ్డగా మంచి పేరు తెచ్చుకుంటా, మీకు కూడా మంచి పేరు తెచ్చుకుంటా. అందుకు భగవంతుని సంకల్పం కూడా కావాలి. కాబట్టి ఆ భగవంతు సంకల్పంలో మరొక్కసారి మీ అందరినీ ఆ భగవంతుని ద్వారా కోరుతూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ వెంకటేశ్వర శర్మ గురుస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభాకరన్న గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం అందరం ఉండాలి. అందరూ కూడా ఆరోగ్యంగా ఐరారోగ్యంతో ఉండాలని ఎప్పుడు అంటుంటేవాడు. చాలా పెద్ద భక్తుడు. ఈరోజు మనకు ఈ అవకాశం
ఈ ఇంతకు ముఖ్యంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు, కాటన్ అండ్ జిన్నింగ్ మిల్ అసోసియేషన్ వారు ప్రత్యేకంగా మండల పూజ మహోత్సవానికి వారు సహకరిస్తారు. వారికి కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాను. స్వామి